హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్ 18th లెసన్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ దాకా టూల్ అన్నీ కంప్లీట్ అయినాయి కదండి. ఈరోజు వచ్చి మనం హిస్టరీ బ్రష్ టూల్ గురించి, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ గురించి చూద్దాం. షార్ట్ కట్ వచ్చి వై. హిస్టరీ బ్రష్ టూల్ చూసే కన్నా ముందు మనం విండోస్లో హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుందండి. అది మార్క్ పెట్టుంటే ఓకే, పెట్టలేకపోతే మార్క్ పెట్టుకోండి. ఇక్కడ సపరేట్గా దాని వరకు ఒక బాక్స్ వచ్చుద్ది. చూసారా, ఇక్కడ ఉంది హిస్టరీ. ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా ఆ వర్క్ అంతా ఇందులో ఫీడ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. చూసారుగా, ఇక్కడ ఆల్రెడీ ఫీడ్ అయింది. ఇప్పుడు మనం ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్లోకి మారుద్దామండి. బ్లాక్ అండ్ వైట్లో మార్చాలంటే షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+U. చూసారు కదా, దీన్ని నేను స్నాప్ షాట్ తీస్తున్నాను. స్నాప్ షాట్ ఎందుకు తీస్తున్నానో నేను తర్వాత క్లియర్గా చెప్తాను. ఇప్పుడు దీన్ని ఇంకా మోడిఫై చేద్దాం మనం. చూసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా స్నాప్ షాట్ తీసుకుంటున్నా. ఇప్పుడు దీనికి నేను ఫిల్టర్స్లో బ్లర్ అప్లై చేస్తున్నాను అండి. ఇదో స్నాప్ షాట్ తీసుకుంటున్నా. చూసారు కదా, ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ బ్రష్ కనబడుతుంది చూడండి. ఈ బ్రష్ను మాత్రమే క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ మీదకి వెళ్ళి ఇలా క్లిక్ చేయకూడదు ఇది. ఇప్పుడు నేను ఈ బ్రష్ మీదకి వెళ్ళి, ఇప్పుడు ఇలా అంటే ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ బ్రష్ తీసుకొచ్చి, ఇప్పుడు మనం ఈ ఇమేజ్ మీద ఉన్నాం, ఈ ఇమేజ్ మీద ఉన్నాం. ఇప్పుడు నేను స్నాప్ షాట్ 1 మీదకి వచ్చాం కదా. నేను బ్రష్ సైజ్ పెంచుకొని డ్రాగ్ చేస్తున్నాను. చూడండి ఏమొద్దాం. మనకి ఈ స్నాప్ షాట్లో ఏం చేసామో అది అప్లై అవుతుంది. చూసారా, ఇప్పుడు ఈ స్నాప్ షాట్లోకి వస్తున్నాను.
ఇలా డిఫరెంట్గా క్రియేటివిటీగా ఆలోచించి రకరకాలుగా చేసుకోవచ్చండి ఈ టూల్తో. చూసారు కదా, ఇప్పుడు ఈ టూల్ మీదకి వచ్చి ఇక్కడ ఈ స్నాప్ షాట్ మనం ఏం చేసాం, బ్లర్ చేసాం. బ్లర్ ఇది కాదు, బ్లర్ చేసింది స్నాప్ షాట్ తీయలేదు అనుకుంటండి మనం. ఇది బ్లర్దేనండి, ఇదిగోండి బ్లర్ అవుతుంది చూసారా. సారీ, మనం ఈ కలర్లో ఉన్నప్పుడు బ్లర్ చేసాం కాబట్టి అదే కలర్ మనకి బ్లర్ అవుతుంది. చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ ఇది, దీని మీదకి రావాలంటే ఇక్కడ నార్మల్గా వచ్చేవాళ్ళంటే ఇక్కడ క్లిక్ చేయించండి. అంతేగాని ఈ 3 కనబడుతున్నాయి చూడండి, దీని మీద మాత్రం క్లిక్ చేయకండి. క్లిక్ చేయకుండా నార్మల్గా ఇటు ఇటు మీరు ఏమైనా మోడిఫై చేసుకోవాలంటే ఇటు క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకున్నారంటే మోడిఫై చేసుకోవచ్చు. అదే మనం ఈ ఇమేజ్ మీదకి వచ్చి ఇప్పుడు మనం పైది ఉంది చూడండి, ఆ ఇమేజ్ అప్లై చేయాలంటే ఇలా అప్లై చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. హిస్టరీ బ్రష్ టూల్ గురించి ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ చూద్దాం. దానికోసం నేను సపరేట్గా న్యూ ఇమేజ్ తీసుకుంటున్నా. సేమ్ ఇమేజ్ తీసుకుందాం. దీనికి న్యూ లేయర్ తీసుకుంటున్నా. కంట్రోల్ డిలీట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఐడియా ఉంది కదండి. ఆల్ డిలీట్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్, కంట్రోల్ డిలీట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా, దీనికి ఇక్కడ సపరేట్ బ్రషెస్ ఉంటాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, కానీ నేను నార్మల్ బ్రష్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ ఉన్నాయన్ని డిఫరెంట్ స్టైల్స్ అండి, ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. వీటి గురించి చూద్దాం. మనం సబ్జెక్ట్లోనే తెలిసిపోద్ది. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, దాంట్లోనే మీకు ఒక ఐడియా వచ్చింది. నేను ఫస్ట్ ఇందులో టైట్ షార్ట్ తీసుకుంటున్నాను అండి. బ్రష్ సైజ్ తగ్గించాను. ఇంకా సైజ్ తగ్గిద్దాం.
ఇప్పుడు నేను లాజో కర్రలు తీసుకుంటున్నానండి. ఇదేంటంటే మనకి రింగుల కింద ప్రెస్ సైజ్ పెంచుకుంటున్నా. చూడండి, సైజ్ తగ్గించుకుంటే ఇలాగా, సైజ్ పెంచుకుంటే. అందుకే నేను స్మాల్ బ్రష్ తీసుకొని చేశానండి. అదే ఇది మనం బ్రష్ సైజ్ పెంచుకొని చేస్తే ఇంత క్లారిటీ రాదు. క్లారిటీ కోసం స్మాల్ బ్రష్ తీసుకున్నాను. స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ సపరేట్గా న్యూ ఇమేజ్ తీసుకొని దాని మీద చూద్దాం. మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని చేసాం కదండి, తీసుకోకుండా కూడా చేయొచ్చు. ఇది చేయాలనుకుంటే చూడండి, ఎలా అంటే అప్లై అవుద్ది. డ్యాప్ చూసారు, అప్లై అవుతుంది. అంటే మనకి ఇలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోకుండా చేసాం అనుకోండి, మనకి తెలియదు మనం మోడిఫై చేస్తుంది, మనకి కరెక్ట్గా అబ్జర్వేషన్ ఉండదు. దానికోసం నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నా. ఇప్పుడు స్టైల్స్ గురించి చూద్దాం. టైట్ షార్ట్ అంటే డాట్ కింద వచ్చిందండి. డాట్ 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 కింద వచ్చింది. డాట్స్ వస్తున్నాయి చూడండి, డాట్ డాట్. చూసారు కదా. ఇప్పుడు టైట్ మీడియం అంటే మనకి షార్ట్లో వస్తుంది కదా, ఇది మీడియం సైజులో వచ్చింది. ఇప్పుడు చూసారు కదా. టైట్ లాంగ్ అంటే లాంగ్. లాజో మీడియం అంటే మనకి ట్రెడ్ మోడల్లో వస్తాయండి. తాడు ఉంటుంది కదా, తాడు మోడల్లో. క్లారిటీ కావాలంటే సైజ్ తగ్గించుకోండి, బ్రష్ సైజ్ తగ్గించుకొని డ్రాగ్ చేస్తే క్లారిటీ ఉంటుంది. చూసారుగా అలాగా. లాజో లాంగ్ అంటే ఇంకా ఎక్కువ. డ్యాబ్ అని ఉంది చూడండి, ఇది కూడా డాట్ డాట్ కిందే వచ్చింది. సైజ్, బ్రష్ సైజ్ తగ్గించుకోండి. టైట్ కర్ల్ అంటే రింగ్స్ కింద వచ్చిందండి. సైజ్ తగ్గించుకోవాలి బ్రష్. చిన్న బ్రష్, చిన్న సైజ్ చేసుకోవాలని బ్రష్ దాంతో చేయాలంటే.
చూసారు కదా, టైట్ కర్ల్ లాంగ్ అంటే ఇంకా లాంగ్ వచ్చింది. లాజో కర్ల్ అంటే రింగ్స్ కింద వచ్చింది ఇది కూడా. చూసారా, వీటి వరకు బ్రష్ సైజు మైనస్లో పెట్టుకోండి. మైనస్ అంటే లాస్ట్ 1 ఉంటుంది, ఆ 1లో పెట్టుకోండి. స్టైల్స్ గురించి చూసారు కదా, లాజో కర్ల్ లాంగ్ అంటే ఇంకా లాంగ్ వచ్చింది, ఐడియా ఉంది కదా మీకు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో టాలరెన్సీ గురించి చూసాం, ఏరియా గురించి చూసాం, ఇవన్నీ చూసాం కదా. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చి ఎరేజర్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్స్ చెప్పుకొని దాంతోపాటు ఒక